మీకోసం 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఐవైస్ని మీ ముందుకు తెచ్చేసాను, చూసేసేయండి. అలాగే మీకు ఈ డిఐవైస్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసేసేయండి. నా ఫేవరెట్ ఏదో మీకు వీడియో ఎండ్లో నేను కూడా చెప్తాను. ఇప్పుడమే మర్చిపోయా, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకు ఆలస్యం, డే 1 డిఐవై చూసేద్దాం పదండి. నేను ఈ డిఐవై ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరైనా మనకు నచ్చిందే ప్రిపేర్ చేసుకుంటారు కదా. అలాగే నాకు ఇంత ఇష్టం కదా, ఈ శివలింగాన్ని నేనెందుకు ప్రిపేర్ చేసుకోకుండా ఉంటా చెప్పండి. అందుకనే డిఐవై ఛాలెంజ్లో ఫస్ట్ ఈ శివలింగాన్ని స్టార్ట్ చేశాను. అండ్ అలాగే చాలా బాగా రెస్పాండ్ కూడా వచ్చింది. మీకు కనుక ఫుల్ వీడియో చూడటానికి కొంచెం కష్టమైతే షార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అలాగే డే 2 డిఏవై ఛాలెంజ్లో మనమైతే సబ్స్క్రైబర్ ఏదైతే కామెంట్ చేశారో ఆ డిఏవైయే చేయబోతున్నాం. యాక్చువల్గా సబ్స్క్రైబర్ మనకి ఇచ్చిన ప్రాంప్ట్ అనుకుంటారో కామెంట్ అనుకుంటారో, ఒక గాల్ది సైడ్ ఫేస్ డ్రా చేసి హెయిర్ ప్లేస్లో ఇట్లా పేపర్ ఫ్లవర్స్ అయితే అతికిచ్చమని చెప్పారు. అండ్ ఐడియా కూడా బాగుంది కదా, నేను ఇప్పుడు దాకా ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇది కూడా ట్రై చేద్దామని నేనైతే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నిజం చెప్పాలంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నాకు కూడా ఈ డిఐవైస్ పుణ్యమా అండ్ అలాగే ఈ యూట్యూబ్ పుణ్యమా అంటూ కొత్తవి ట్రై చేస్తూనే ఉంటున్నాను. యాక్చువల్గా ఈ డిఐవై చేసేటప్పుడైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారా లేదా కామెంట్ చేసేసేయండి. యాక్చువల్గా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది వీడియోస్ ఆపేద్దామా అని. కానీ ఒక్కొక్కసారి ఆలోచించి ఫస్ట్లో నేను చేసిన వీడియోస్ వ్యూస్కి అండ్ ఇప్పుడు నేను చేసే వ్యూస్కి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. సక్సెస్ అనేది ఒకేసారి రాదు కదా, కొంచెం టైం పడుతుంది. అలాగే ఫాస్ట్గా వచ్చే సక్సెస్ కూడా నిలబడదు కదా అనుకొని నాకు నేనే నచ్చి చెప్పుకొని మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఓకే ఇప్పుడు డే 3 డిఐవై ఛాలెంజ్లో ఏం చేశానో చూసేద్దాం పదండి. నిజం చెప్పాలంటే ఈ డిఐవై చేయమని కూడా మనకు సబ్స్క్రైబరే రికమెండ్ చేశారనమాట. ఈజీగా సింపుల్గా ఉండే పెన్ హోల్డర్ చూపించమని అడిగారు. అడగంగానే చూపించకపోతే ఎలా చెప్పండి, దొరికిందే సందని ఇంకెందుకు ఆలస్యం పెన్ హోల్డర్ స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా ఈ పెన్ హోల్డర్ చాలా ఈజీ. మనం ఒక స్క్వేర్ షేప్ పేపర్ని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే, ఏ కలర్స్ కావాలంటే అన్ని రోల్ చేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని ఇలా 1 by 1 అయితే పేస్ట్ చేసుకోండి. యాక్చువల్గా ర్యాండమ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను లైట్ టు డార్క్ అట్లా తీసుకొని ట్రై చేశాను. ఈ డిఐవై అయితే మీరు కూడా చేయొచ్చు. అస్సలు క్రాఫ్ట్ రాని వాళ్ళైతే పెద్దగా కష్టపడే పని కూడా లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పెన్ హోల్డర్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు డే 4లోకి వెళ్ళిపోదాం. ఈ డే 4లో ఏం చేశాను అని అనుకుంటున్నారా? అన్నీ మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిందే. వాల్ డెకర్ అడిగారు, అడిగితే చేయకుండా నేను ఎందుకుంటా చెప్పండి. ఈ డిఐవై చేయాలంటే జస్ట్ మన దగ్గర పేపర్స్, సీజర్స్, గ్లూ ఉంటే సరిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోండి. మనకి ఈ డిఐవై స్క్వేర్ షేప్లో కావాలి కాబట్టి 4 రౌండ్స్ అయితే తీసుకోండి. యాక్చువల్గా 8 తీసుకొని డబల్గా కూడా పెట్టుకోవచ్చు, బట్ నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకని చెప్పేసి 4 పెట్టుకున్నాను. అండ్ స్టెమ్ కోసం వచ్చేసరికి బ్రౌన్ కలర్ని సేమ్ రోల్ లాగా చేసుకోండి, ప్రెస్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సైడ్ ఫ్రేమ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ కూడా కావాలి కదా, నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఫ్రేమ్కి స్టెమ్స్ అటాచ్ చేసేసి ఫ్లవర్స్ కూడా యాడ్ చేయండి. చాలా సింపుల్ అండ్ యూనిక్, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ వచ్చి మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుందని చెప్పేసి. ఎక్కువ కష్టపడే పని కూడా లేదు. ఇంతకి మీరే చెప్పండి ఈ సింపుల్ వాల్ డెకర్ ఎలా ఉందో. ఇంకెందుకు, డే 4 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 5 ఏం చేసామో చూసేద్దామా. యాక్చువల్గా ఇక్కడ నేను చేసిన ఒక మిస్టేక్ మీకు చెప్తాను, మీరేమన్నా కనిపెట్టుంటే కామెంట్ చేసేసేయండి. ఈ డిఐవై కూడా మనకి సబ్స్క్రైబరే కామెంట్ చేశారు. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మ్యారేజెస్కి అలాగే యానివర్సరీకి గిఫ్ట్గా మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ డిఐవై అయితే ఈజీ అని చెప్పను, కొంచెం కష్టమే, కానీ అవుట్పుట్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనమే చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఈ డిఐవై ఛాలెంజ్లో డే 3, డే 4 అలా పెట్టుకుంటా కదా. కాకపోతే నేను చేసింది ఏంటంటే డే 4 అనే 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ ఈ మిస్టేక్కి సారీయే, కానీ అవుట్పుట్ చూసాక మీరు అస్సలు ఈ మిస్టేక్ని కనిపెట్టలేరు. ఈ డిఐవైకి సింపుల్గా మండాలా ఆర్ట్ కూడా టచ్ చేశాను. బట్ మండాలా ఆర్ట్ మనకు అంత బాగా రాదనుకోండి, ఏదో కొంచెం ట్రై చేశాను. మా ఇద్దరు నేమ్స్ ఫుల్గా రాసుకుందాం అని అనుకున్నాను, కాకపోతే చిన్న బొడ్డ అయ్యేసరికి మా ఇద్దరు పేర్లు పట్టలేదు, అందుకని చెప్పేసి ఫస్ట్ 2 లెటర్స్ యాడ్ చేశాను. ఈ డిఐవై ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. ఓకే ఇప్పుడు కౌంట్ ప్రకారం అయితే డే 5, బట్ వీడియో ప్రకారం అయితే డే 6. ఈ డిఐవై ఛాలెంజ్లో ఫస్ట్ డిఐవై చేసేటప్పుడు మిగిలిన ఫెవిక్రిల్ మౌల్డ్తో అయితే నేను ఈ డిఐవై చేశాను. కానీ వీడియో చేస్తూ ఉండగా విరిగిపోయింది. నాకైతే చాలా బాధ వేసింది. బట్ అలా బాధపడి కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి, డిఐవై అయితే కంప్లీట్ అవ్వదు కదా. అందుకని ఏదో విధంగా ప్యాచ్ వర్క్ చేసేసి డిఐవై కంప్లీట్ చేశాను. అలా వేస్ట్గా పోయే బదులు ఇలా ఉపయోగించుకుంటే బెస్టే కదా. సేమ్ మనుషులు కూడా అంతే, కొంచెం ఏదైనా తప్పు చేసే ముందు ఆలోచించండి.
మీ మీద ఎంతమంది నమ్మకం పెట్టుకొని ఉంటారు కదా. ఒక్కసారి విరిగిన మనసు మీరు మళ్ళీ అతికించవచ్చు అని అనుకుంటారు, కానీ ఆ అతుకులు మాత్రం కనపడతాయి. అందుకే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కొంచెం నేర్చుకోండి అబ్బా. ఈ డిఐవై ఛాలెంజ్లో అయితే నేను పికచ్చు ట్రై చేశాను. దాన్ని ఉన్నయచ్చు కదా, నేనెందుకు ఊరుకుంటా చెప్పండి. దాన్ని మౌల్డిట్లో పెట్టేసి దాన్ని విరక్కొట్టి మరీ ఈ డిఐవై చేశాను అనమాట. ఓకే, డే 6లో ఏం ప్రిపేర్ చేశానో చూసేద్దాం పదండి. నిజం చెప్తున్నా, ఇదే నా ఫేవరెట్. ఎందుకు అంటారా, బుక్ మార్కర్ పైన నేను వేసిన డ్రాయింగ్ ఉంది కదా, అది నా ఫేవరెట్. ఈ బుక్ మార్కర్ అసలు ఎంత క్యూట్గా ఉందంటే మీరు అస్సలు ట్రై చేయటం మర్చిపోరు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్క్వేర్ షేప్ పేపర్ని తీసుకొని నేను ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నానో మీరు కూడా అలానే ఫోల్డ్ చేసుకోండి. ఈజీగా బుక్ మార్క్ అయితే రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా వదిలేస్తే నా మనసు ఎలా ఊరుకుంటుంది చెప్పండి. అందుకనే దీనిపైన ఒక చిన్న డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకొని ఈ డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ చూశాక మీరైతే అస్సలు నమ్మలేరు, చాలా బాగా వచ్చింది. ఈ డిఐవై అయితే పుస్తకాల పురుగులకి పర్ఫెక్ట్ అని చెప్తాను. చాలా బాగుంది, మీరైతే అస్సలు మర్చిపోవద్దు. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మీరే చేస్తారు, అంత సింపుల్గా ఉంది. అండ్ అలాగే కిడ్స్తో కూడా చేపించచ్చు. అండ్ అలాగే వాళ్ళకి కూడా కొంచెం క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. డే 6లో అయితే నేను ఈ డిఐవై చేశాను. అలాగే డే 7లో ఏం చేశానో చూసేద్దాం పదండి. యాక్చువల్గా ఈ బుక్ మార్కర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇదే నా ఫేవరెట్ కదా. ఓకే, ఇప్పుడు డే 7కి వెళ్ళిపోదాం. ఈ వీడియోస్ చేస్తుంటే దిష్టి తగులుతుందో లేదో తెలియదు, కానీ నేనైతే ఈ ఈవిల్ ఐ టేబుల్ డెకర్ని అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా దీన్ని మనం టేబుల్ డెకర్గా యూజ్ చేసుకోవచ్చు, పెన్ హోల్డర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 రౌండ్ షేప్స్ని ఈక్వల్గా తీసుకోండి. అండ్ దానిపైన అయితే ఇలా డ్రా చేసుకొని పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈవిల్ ఐకి పెద్దగా కలర్స్ ఏం అవసరం లేదు, బ్లాక్, స్కై బ్లూ, వైట్, బ్లూ ఉంటే సరిపోతుంది. 2 రౌండ్స్కి ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకొని పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా అట్టముక్కలు కానీ కార్డ్బోర్డ్ షీట్స్ కానీ ఉంటే తీసుకొని 2 ఈవిల్ ఐస్ ఉన్నాయి కదా, ఆపోజిట్ డైరెక్షన్స్లో పెట్టేసి ఈ బాక్స్ని అయితే దాని మధ్యలో పెట్టేసేయండి. పెన్ హోల్డర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, ఈ పెన్ హోల్డర్ అయితే చాలా ఈజీ. అండ్ దీన్ని మనం పెన్ హోల్డర్ లాగా కూడా కాదు, టేబుల్ డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, వాల్ డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒకటి చెప్పనా, మన చేతుల్లో కొంచెం టాలెంట్ ఉంటే చాలు. దీన్ని ఇలాగే కాదు, ఎలాగైనా యూజ్ చేసుకునే టాలెంట్ మనలోనే ఉంటుంది. ఓకే, డే 7 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 8 వీడియోలోకి వెళ్ళిపోదామా. డే అయితే చాలా సింపుల్ అబ్బా, జస్ట్ పేపర్స్, సిజర్స్ ఉంటే కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే సింపుల్ వాల్ డెకర్. మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను చూపిస్తున్న విధంగా ఒక స్క్వేర్ షేప్ కలర్ షీట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ నేను ఎట్లా అయితే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానో మీరు కూడా అలానే కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కొంచెం సైడ్ ఎడ్జెస్ మిగిలిచ్చి కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా 1 by 1 లీవ్ చేసి పేస్ట్ చేసేసుకోండి. ఇలా మీరు ఒక 5 అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ 5 ప్రిపేర్ కంప్లీట్ అయిపోగానే మీరు ప్రతి ఎడ్జ్ని సెంటర్లో కలపాలన్నమాట. ఒక సెంటర్లో కలిపితే మనకి ఆ డిఐవై మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక స్టార్ షేప్లో కన్వర్ట్ అవుతుంది. ఈ స్టార్ షేప్ని ఇంకా ఒక 4 చేసుకున్నారనుకో సింపుల్ వాల్ డెకర్గా కూడా కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా దీన్ని ఒకటి కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇలా చేసుకోవటం వల్ల కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది. ఓకే, డే 8 అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు డే 9లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా చిటికలేయంగానే ట్రాన్సాక్షన్ అయిపోదు, కట్ చేయంగానే కట్ అయిపోదు. నేనే కట్ చేస్తాను, నేనే ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. అలా వేయంగానే ఇలా అయిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా మనం డే 9లోకి వెళ్ళిపోదాం. ఈ డే 9లో అయితే మనం వెల్కమ్ డెకర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ఫస్ట్ ఒక రౌండ్ షేప్ కార్డ్బోర్డ్ తీసుకోండి. దాన్ని తర్వాత ఒక స్ట్రిప్స్ లాగా తీసుకొని ఆ స్ట్రిప్స్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, ఆ కార్డ్బోర్డ్ పైన ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ డ్రై అయ్యే ప్రాసెస్లో అయితే నేను చిన్న ఫ్లవర్స్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఫ్లవర్ మేకింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ చేసేసేయండి. మనం పేస్ట్ చేసుకున్నది అయితే డ్రై అయిపోయింది. నెక్స్ట్ ఒక టిష్యూ పేపర్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకొని పెయింటింగ్ వేసేసుకోండి. నెక్స్ట్ ఏముంటుంది చెప్పండి, ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ని అయితే పేస్ట్ చేసేసుకోండి. ఇంకా ఆ మిడిల్లో అయితే వెల్కమ్ అని రాసేసుకోండి. ఇన్ కేస్ నేమ్స్ అయినా రాసుకోవచ్చు. ఈ వాల్ డెకర్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. అమ్మయ్య, ఫైనల్లీ డే 10 వీడియో అయితే చూపించబోతున్నాను. యాక్చువల్గా ఇది చాలా ఇష్టంగా కష్టంగా కూడా చేశాను. ఏంటి కష్టం అని అనుకుంటున్నారా? అవునండి, ఏదైనా ఇష్టమైంది చేసుకోవాలంటే కష్టం తప్పదు కదా. డిఐవైస్ ఛాలెంజ్లో నేనైతే గేమ్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకని ఈ గేమ్ అయితే స్టార్ట్ చేశాను. అదేదో కాదు, స్నేక్ అండ్ లేడర్. నిజం చెప్పాలంటే ఈ గేమ్ లాగే మన జీవితం కూడా ఉంటుంది. మన జీవితంలో నిచ్చెనలాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. అదేనండి మనకు పైకి తీసుకెళ్లే వాళ్ళు, మనకు సహాయం చేసేవాళ్ళు.
పాములు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ ఈ గేమ్లో ఎక్కువ పాములు ఉన్నట్టు. మనల్ని పైకి తీసుకెళ్లే వాళ్ళకన్నా కిందకి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. వీడియో ఎండ్ వరకు చూసేసి ఈ డిఏవైస్ అన్నిట్లో మీకే డిఏవై బాగా నచ్చిందో కామెంట్ చేసేసేయండి. నాకైతే ఈ స్నేక్ అండ్ లైడర్ గేమ్ అలాగే బుక్ మార్కర్ అయితే నా ఫేవరెట్. ఎందుకంటే కొంచెం ఇష్టంగా చేసుకున్నాను. అన్నీ ఇష్టమే, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ అనమాట. ఈ డిఏవై చేయడానికైతే నేను చాలా కష్టపడ్డాను అండ్ అలాగే చాలా టైం టేకన్ కూడా. ఓకే నేను ఇంత కష్టపడి చెప్పా కదా, మీకేమనిపించిందో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పడమే మర్చిపోయాను, చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.